జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 22వ శ్లోకము. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినౌ మరుతశ్చ ఊష్మపాశ్చ గంధర్వయక్షా సురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హో కృష్ణ, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, సకల సాధ్యులు, విశ్వేదేవతలు, 2 అశ్వినీ దేవతలు, 7 మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు అందరూ ఆశ్చర్యంగా నిన్నే చూస్తున్నారు స్వామి అంటూ అర్జునుడు తాను విశ్వరూపాన్ని సేవిస్తూ ఇంకా భగవానుడి ద్వారా నియమించబడినటువంటి సకల దేవతల సమూహాలు కూడా స్వామి యొక్క విశ్వరూపాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. మనం కూడా సకల దేవతా సమూహాలు సేవిస్తున్నటువంటి విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శిస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మన మాటల్లో ఈ రకంగా పలికే ప్రయత్నం చేద్దాం. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినౌ మరుతశ్చ ఊష్మపాశ్చ గంధర్వయక్షా సురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 174వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపికలంతా బృందావనాన్ని చేరుకున్నారు. బృందావనం, గోవర్ధనం, యమునా పులినాని చ వీక్ష్య ఆసీత్ ఉత్తమా ప్రీతి రామ మాధవయోః. బలరామకృష్ణులు ఆ బృందావనాన్ని, గోవర్ధన పర్వతాన్ని, యమునా తీరాన్ని చూచి చాలా ఆనందించారు. బలరామకృష్ణులు బృందావన వాసులందరికీ తమ తమ ముద్దులొలికే మాటలతో, బాల్య చేష్టలతో ఆనందాన్ని కలుగచేస్తూ ఉన్నారు. ఇక కొంతకాలము గడిచిన తర్వాత వత్సపాలౌ బభూవతుః. బలరామకృష్ణులకు 5 ఏండ్లు వచ్చాయి. దూడలను కాచేంత పెద్దవారయ్యారు వారిద్దరు. ఇక రకరకాల ఆట వస్తువులను తీసుకొని తమ తమ స్నేహితులతో ఆడుకుంటూ, దూడలను మేపుతూ అడవుల్లో తిరగటం ప్రారంభం చేశారు బలరామకృష్ణులు. ఘల్లు ఘల్లుమనేటటువంటి గజ్జలతో గజ్జలు మొరయదన్నుచు వేటులాడుదురు ప్రావీణ్యమొప్ప వన్యజంతు చయంబుల వాణి వాణి పదురు పదురుచూ. గల్లు గల్లుమనేటటువంటి గజ్జలతో అడుగులు వేస్తూ, ఒక్కొక్కసారి ఆబోతులాగా నడుస్తూ, అక్కడ ఉండేటటువంటి రకరకాల జంతువుల, పక్షుల,
అరుపులను, వాటి ధ్వనులను మళ్ళీ తిరిగి అనుకరిస్తూ వాటిలాగానే అరుస్తూ బలరామకృష్ణులు తమ స్నేహితులతో దూడలతో యమునా తీరములో విహారము చేస్తూ వారు ఆనందిస్తున్నారు, తమ స్నేహితులను ఆనందింపచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 22వ శ్లోకము. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్వినౌ మరుతశ్చ ఊష్మపాశ్చ గంధర్వయక్షా సురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్వినౌ మరుతశ్చ ఊష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.